నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్ గొంతెండిపోయింది. పాకిస్తాన్లో పారవలసిన సింధు జలాల ఉధృతి తగ్గిపోవడంతో యాజ్ పార్ట్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ మనం పంపించాల్సి ఉంది. కాకపోతే ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి మనం వైదొలిగాము. అంటే ప్రస్తుతానికి పాకిస్తాన్కి సింధు జలాల్ని పంపే విషయంలో సస్పెన్షన్ ప్రక్రియ కొనసాగుతోంది. వాళ్ళు ఉగ్రవాద వ్యవహారాలని నిలిపివేసేంత వరకు సింధు జలాలు అక్కడికి పంపడం నిలిపివేస్తామని సస్పెన్షన్ మాత్రమే, పూర్తిగా వైదొలిగినట్టుగా దీని అర్థం. అయిన తర్వాత అక్కడ సింధు నది చూస్తున్నాం, ప్రస్తుతం ఇమేజ్ చూస్తున్నాం. అందులో ఒక ఒంటె వచ్చి కూర్చొని ఉంది, అది ఎడారి అనుకొని. అంటే ఆ స్థాయిలో మొత్తం జలాలు ఇంకిపోయినాయి. నీళ్లు పారితే కదా అక్కడ వాటర్ ఉండేది. సో సింధు నది గురించి ఒక్కళ్ళొక్కళ్ళు ఏం మాట్లాడారు, అవతల పక్క కళ్ళజోడు పెట్టుకొని ఆయన ఉన్నాడు కదా, హఫీజ్ సయీద్, ప్రముఖ ఉగ్రవాది అండ్ ఇంటర్నేషనల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్. వారేం ప్రవచించారంటే, మాకు సింధు నదీ జలాలు ఆపితే మీ శ్వాస ఆపేస్తామన్నారు. ఇప్పుడు ఆయన శ్వాస అందక ప్రస్తుతం అక్కడెక్కడో పీఓకేలోని సొరంగాల్లో దాక్కున్నాడు. ఎక్కడో బంకర్స్లోనూ సొరంగాల్లోనూ దాక్కుని జీవనం సాగిస్తున్నాడు. 78 నుంచి 80 ఏళ్ల వయసు ఉండొచ్చు ఆయనకి. ఆయన తిండి తిప్పలు లేకపోయినా ఉంటాడు, కానీ ఆయుర్వేదం మందు లేకపోతే ఉండలేడు. ఆయనకు ఉబ్బసం ఉంది. ఆయుర్వేదం మందు ఎక్కడ అందుకోవడానికి బయటకు వస్తాడని అటు ఇటు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగులు అటు ఒకటొక టీము ఇటొక టీము ఆ సొరంగాలకి అవతల కాపలా కాస్తున్నాయి. ఆయనేమో మాకు నీళ్ళు ఆపితే మీకు శ్వాస ఆపుతా అన్నాడు. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. ప్రస్తుతానికి ఆయన శ్వాస అందక బంకర్లో జీవిస్తున్నాడు. యువతల పక్క ఆసిమ్ మునీర్ మొన్న మధ్యనే ట్రంప్ గారు మధ్యాహ్న భోజనానికి పిలిస్తే వెళ్ళి శుభ్రంగా భోజనం చేసి ఆయన ఏదో తాంబూలం కూడా ఇచ్చాట. ఒక 1116లోను 2 ఒక్కలు తమలపాకులు 2 అరటిపళ్ళు పెట్టి బట్టలు కూడా పెట్టి పంపించట. మళ్ళీ మీ దేశం వెళ్తే నీకు కొనుక్కోవడానికి బట్టలు ఉంటాయో, డబ్బులు ఉంటాయో లేవో, ఒకవేళ బట్టలు కొనుక్కోవాలన్నా, ఒకవేళ డబ్బులున్నా కూడా కొనుక్కోవడానికి అక్కడ షాపులు ఉంటాయో లేదో తెలియదు. కాబట్టి అంత దరిద్రంలో ఉన్నారు కాబట్టి మీ దేశం మీకు ఈ బట్టలు ఉంచుకోయో ఒక 2 జతలు ఇచ్చాట. అవి కూడా యూనిఫామ్ కుట్టించి ఇచ్చాట. సో ఈయన వీళ్ళందరూ ఏం మాట్లాడారండి, ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఈయనతో పాటు షహబాజ్ షరీఫ్తో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, మినిస్టర్ బిలావర్ భుట్టో. తాత భుట్టో వారసత్వం అనమాట ఆయనది కూడా. తాత భుట్టో, తల్లి భుట్టో, తర్వాత ఈయన కొడుకు భుట్టో. ఈ కొడుకు భుట్టో ఏం మాట్లాడాడు, మీరు నీళ్లు ఆపితే మేము మీ రక్తం పారిస్తాం అన్నాడు బిలావర్ భుట్టో. भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा. या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा. అక్కడ రక్తము పారట్లా, నీళ్లు పారట్లా, అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఒంటెలు వచ్చి అక్కడ కూర్చుంటున్నాయి. ఇది ఇవాళ మనకు గుర్తుండే ఉంటుంది. లాస్ట్ మంత్ సింధు రాష్ట్ర హోంమంత్రి మీద అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు. ఎంబడిపడి కొట్టారు ఆయన్ని. ఆయన ఇల్లు కాలబెట్టారు. ఎందుకంటే నీళ్లు తాగటానికి గుక్కె నీళ్లు, పంటలు పండించుకోవటానికి కాసిన నీళ్లు, ఇరిగేషన్ కోసం నీళ్లు ఇమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు, సింధు వాటర్ సాగిపోతాయి ఆయన. దీని గురించి పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడదు. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఆయన గంభీరోపన్యాసం చేశారు. ఎవరు ఆయన పేరు, షహబాజ్ షరీఫ్ అని ఒక ఆయన ఉంటారు, ప్రధానమంత్రిగా వ్యవహరిస్తుంటారు ఆయన. అదొక దేశం, దానికి మళ్ళీ ఒక ప్రధానమంత్రి, దానికి ఒక ఫీల్డ్ మార్షల్, అదే ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్. వీళ్ళు కాక వీళ్ళు అంటే ఈయన జిహాదీ జనరల్ అని కూడా పిలవచ్చు. యూనిఫామ్ ఇప్పిస్తే జిహాదీ, యూనిఫామ్ వేసుకుంటే మిలిటరీ జనరల్, అందువల్ల జిహాదీ జనరల్. ఆయన హఫీజ్ సయీద్, ఆయన ప్రముఖ ఉగ్రవాద నాయకుడు. చావు తప్పి కన్నులట్టపోయి సొరంగాల్లో జీవిస్తున్నాడు ఆయన. ఈయన కూడా మన బెలూచిస్తాన్ వెళ్ళి అక్కడ సొరంగంలో ఇరుక్కొని చావు తప్పి కన్నులట్టపోయి బెలూచీలో దాడి చేయబోతే మారువేషంలో ఇస్లామాబాద్ వచ్చాడు కాబట్టి అమెరికా వెళ్ళి ఏదో కింద మీద పడి అమెరికా వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ గారి విందులో పాల్గొని ఆయన ఇచ్చే నజరాను బట్టలు తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఈయన ఇస్లామాబాద్ హోటల్లో ఉంటే బయట ఈయనకు వ్యతిరేకంగా ప్రవాస పాకిస్తానీయులు నినాదాలు చేశారు, నరహంతకుడు ఆసిమ్ మునీర్ అని. Shame on you, Asim Munir! Shame on you! I have freedom of speech. Call somebody. I'm right here. Yes, we are outside in the pavement. No. This is private. Okay, call them. Shame on you, Asim Munir! Shame on you! I'm outside. See? This is not.
సిగ్గుచేటు. అయినా మనకు అలాంటివి ఏం పట్టవు, తుడుచుకొని వెళ్ళిపోతాం కదా. సరే, ఇప్పుడు సింధు నది దగ్గరికి వద్దాం. ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం మన దేశం నుంచి పారే సింధు నది జలాలు వాళ్ళకి వెళ్ళాలి. ఒప్పందం తెలియక అప్పట్లో చేసుకున్న ఒప్పందం, పెద్ద మనసుతోటి ఔదార్యంతో చేసుకున్న ఒప్పందం. ఆనాటి పాలకులు అంత మంచి వాళ్ళు ఉండేవాళ్ళు, మనకి కరుడు గట్టిన వాళ్ళు ఉండాలి, మంచివాళ్ళు కాదు. కరుడు గట్టిన పాలకులు ఉంటే మన దేశ ఆంతరిక భద్రతకి, అలాగే మన దేశ ప్రాదేశిక సమగ్రతకి విఘాతం కలిగించే ఉగ్రవాద శక్తుల్ని కట్టడి చేయాలంటే దానికి కొన్ని కీస్ ఉంటాయి. ఆ కీస్ వాటిని ఎట్ట నొక్కాలి అనేది తెలిసినవాడు మోడీ. సో ఆయన నొక్కాడు గట్టిగా. నొక్కిన తర్వాత సింధు జలాలు ఆగిపోయినాయి. ఇది సస్పెన్షన్ మాత్రమే, మనం పూర్తిగా సింధు జలాల ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలగలేదు. వేరేస్ పాకిస్తాన్ ప్రకటించింది మేము సిమ్లా ఒప్పందం నుంచి వైదొలుగుతున్నామని. అప్పుడు మనం లాహోర్ దాకా వెళ్ళి ఆక్రమించుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారి సైన్యం లాహోర్ దాకా వెళ్ళి అక్కడ జెండా పాతి వచ్చింది. అప్పట్లో ఆయన కూడా పెద్ద మనిషి, ఉదారత్వం ఉన్నవాడు కాబట్టి ఐక్యరాజ్య సమితి చెప్పిందని వెనక్కి తగ్గేసి మరి వచ్చేయడంతో లాహోర్ వదులుకోవాల్సి వచ్చింది మనం. సో అట్లా లాహోర్ పోగొట్టుకున్నాం. ఇప్పుడు సిమ్లా ఒప్పందం ప్రకారం సిమ్లా ఒప్పందం రద్దయింది కాబట్టి లాహోర్ని తిరిగి వెళ్ళి ఆక్రమించుకోవచ్చు మనం. లాహోర్ దాకా, అక్కడ దాకా మందే ఆ భూభాగం. ఇక పాకిస్తాన్కి సింధు ఒకటి మిగులుతుంది. సింధు ఖైబర్ పఖ్తూన్ఖో ఆల్రెడీ మానసికంగా ఆఫ్ఘనిస్తాన్తో కలిసిపోయింది. బెలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించుకున్నారు. పంజాబ్ రీజియన్ ఒక్కటే, పంజాబ్ సింధు రీజియన్స్లో మరి పార్ట్ ఆఫ్ పంజాబ్ అండ్ పార్ట్ ఆఫ్ సింధు మాత్రమే పాకిస్తాన్ చేతిలో ఉంటాయి. ఎవరికి వాళ్ళు ఇలా తిరుగుబాట్లు, ఈ గందరగోళాలు, నిరసన ప్రదర్శనలు అండ్ దాన్ని ఏమంటారు సివిల్ వార్, అంతర్యుద్ధం, ఇవన్నీ పాకిస్తాన్ చుట్టుముట్టినప్పుడు తాగడానికి గుక్కెడు నీళ్ళు లేకపోవడం. మనం ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. భారతదేశానికి కోపం ఏదన్నా ఉంటే పాకిస్తాన్ని పాలిస్తున్న ఈ మిలిటరీ పాలకులు, వాళ్ళు ప్రోత్సహిస్తున్న ఉగ్రముఖులు. సాధారణ పాకిస్తాన్ ప్రజానీకం పట్ల భారతదేశానికి ఎలాంటి వేరే భేదాభిప్రాయాలు లేవు. ఎందుకంటే వాళ్ళ మానవ వాళ్ళు ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడిపేస్తూ ఎక్కువ వాళ్ళకేమి పెద్దగా అంబిషన్స్ కూడా లేవు. ఉన్నంతలో వ్యవసాయం చేసుకుందాం, వ్యాపారం చేసుకుందాం, పిల్లల్ని చదివించుకుందాం, మంచి మార్గాన్ని పెడదాం అనే ధోరణితో ఉన్న ప్రజలు 80% ఉన్నారు అక్కడ. మిగిలిన 20%లో అల్లరి మొక్కలు ఉంటాయి, డ్రగ్స్ ముఠాలు ఉంటాయి అండ్ రకరకాల ఈ ఐఎస్ఐ కోసం పనిచేసే ఉగ్రవాద మూకలు ఉంటాయి. ఆ మూకలకు సహాయపడే సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. బట్ వేరే 80% ప్రజలు వాళ్ళకి మంచినీళ్ళు లేకపోవడం అనేది ఈరోజు నిజంగా కడుపు తరుక్కుపోయే అంశం ఎవరికైనా. అందులో పసిపిల్లలు ఉంటారు అండ్ పిల్లల తల్లులు ఉంటారు అండ్ వృద్ధులు ఉంటారు. వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళందరూ మాట్లాడాల్సింది, నిలదీయాల్సింది వీళ్ళని. అండ్ వీళ్ళు కూడా సమాధానం చెప్పాల్సింది వాళ్ళకి, సాధారణ ప్రజానికి. 70% ఈయన అసీం మునీర్ కొడుకులు లేకపోతే ఆయన ఇంకేమైనా కూతుళ్ళు ఉంటే వాళ్ళు లండన్లో చదువుకుంటారు, యూఎస్లో చదువుకుంటారు. పాకిస్తాన్లో సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్లో అయితే చదువుకోరు. బిలావర్ భుట్టో కొడుకులు కూతుళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా లండన్లో చదువుకుంటారు. వాళ్ళ మదర్ బేనజీర్ భుట్టో గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే, ఉన్నత విద్యావంతురాలు. మరి వీళ్ళకి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లా. వాడు చూస్తే అవతల శ్వాస ఆపేస్తూ ఉంటాడు వాడు. ఇంకొకడు వస్తాడు, వచ్చేసి రక్తం పారిస్తూ ఉంటాడు. ఇంకొకడు ఉన్నాడు యూనస్ మహమ్మద్ అని, ఆయన బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్, తాత్కాలిక ప్రధాని అనుకోవచ్చు. అంటాడు 7 సిస్టర్స్ ఆఫ్ ది ఈస్ట్కిను రెస్ట్ ఆఫ్ ది ఇండియాకి మధ్యలో చికెన్ నెక్ ఉంది. ఆ చికెన్ నెక్ని ఇలా నులిమేస్తాం, ఆ గొంతును నులిమేస్తాం. అంటే బంగ్లాదేశ్ స్వాధీనం చేసుకుంటే అప్పుడు ఆ 7 రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు ఎగిరిపోతాయి, భారతదేశం మ్యాప్ నుంచి మా కంట్రోల్లోకి వస్తుంది, భారతదేశం బిక్కమ వేసుకుంది. అంటే వీళ్ళకి శ్వాస ఆపేయటాలు, అలాగే రక్తం పారించడాలు, లేదా పీక నొక్కేయటాలు, ఇవి తప్పితే వీళ్ళ టెర్మినాలజీ ఇంకోటి ఉండదు. ఎంతసేపు అవతలని చంపుకు తింటమే వేరే. మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నాగరికత వాళ్ళకి తెలియదు. అరబ్బు నాగరికతని వాళ్ళ అనవసరంగా ఆపాదిస్తారు. అరబ్బు నాగరికత చాలా గొప్పది, చాలా ప్రాచీన నాగరికత. మధ్యలో వాళ్ళు ఇస్లాం వైపు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ నాగరికతను వాళ్ళు వదులుకోవాలి ఎక్కడ. అలాగే బలూచుల నాగరికత చాలా గొప్ప నాగరికత, 44 తెగలు ఉన్నాయి. ఒక్కొక్క తెగ ఒక్కొక్క సంప్రదాయం, నాగరికత, మర్యాద, మన్నన ఉంది. ఈ మధ్యలో వచ్చిన ఉగ్రముఖల నాగరికత ఎక్కడి నుంచి వచ్చిందనేది అర్థం కావట్లా. ఎడారులో కొట్టుకొచ్చిన ఆటవిక సమూహాల నుంచి వచ్చిన నాగరికత అయి ఉండాలి. ఇది దాని నాగరికత అనాగరికత అనాలి. సరే, సింధు నది దగ్గరికి వచ్చేప్పటికి పాకిస్తాన్ వాటర్స్ ఎట్ డెడ్ లెవెల్స్ చాలా స్పష్టంగా అఫీషియల్ డేటా ఏం చెప్తుందంటే టోటల్ వాటర్ రిలీజ్డ్ ఫ్రమ్ ది ఇండస్ రివర్ సిస్టమ్ టు పాకిస్తాన్ ఈజ్ ఆల్మోస్ట్ 20% డౌన్ కంపేర్ టు సేమ్ డేట్ లాస్ట్ ఇయర్. నిరుడు ఇదే సమయానికి అంటే జూన్ 20వ తేదీ సమయానికి
సింధు నదికి వదిలిన వాటర్స్తో పోలిస్తే ఈ సంవత్సరం 20% డిక్లైన్ ఉంది అని కనిపిస్తోంది. సింధు రీజియన్కి వచ్చేప్పటికి వాటర్ ఫ్లో 1,33,000 క్యూసెక్లు ఉంది ప్రస్తుతం. అదే లాస్ట్ ఇయర్ 1,70,000, అంటే దగ్గర దగ్గర 40,000 క్యూసెక్లు తగ్గిపోయింది. అలాగే పాకిస్తాన్లోని పంజాబ్ రీజియన్లో వాటర్ ఫ్లో ప్రస్తుతం ఉన్నదంటే 1,10,500 క్యూసెక్లు ఉంది. అది ఇంతకుముందుతో పోలిస్తే అంటే 1,30,800 క్యూసెక్స్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే 20% తక్కువ అనమాట. అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా రీజియన్లో కూడా వాటర్ ఫ్లో 2,600 క్యూసెక్స్ ఉంది. ఎప్పుడు ఈ ఏడాది జూన్ 20కి. కింద సంవత్సరం ఎంత ఉంది ఇదే సమయానికి 2,900 క్యూసెక్స్, 300 క్యూసెక్లు తగ్గింది. అలాగే ఏం రాస్తున్నారంటే ఇంటర్నేషనల్ మీడియా ఏం ప్రస్తావన చేస్తూ ఉందంటే, దిస్ హ్యాస్ బీన్ అన్ ఆన్గోయింగ్ సిచ్యుయేషన్ సిన్స్ ఇండియా ప్లేస్డ్ ది ఇండస్ వాటర్ ట్రీటీ ఇన్ అబేయన్స్. సస్పెన్షన్లో పెట్టింది, అబేయన్స్లో పెట్టింది, రద్దు చేయాల ఇండస్ వాటర్ ట్రీటీని. ఫర్ ఇన్స్టెన్స్ ఆన్ June 16 ది డైలీ వాటర్ సిచ్యుయేషన్ రిపోర్ట్ రిలీజ్డ్ బై ది పాకిస్తాన్ గవర్నమెంట్స్ ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ. పాకిస్తాన్ గవర్నమెంట్కి వాళ్ళది ఒక గవర్నమెంట్, దాంట్లో ఇంకో అథారిటీ కూడా ఉంది, ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ, IRSA అంటారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, డైలీ వాటర్ సిచ్యుయేషన్ రిపోర్ట్ అంటారు, DWS అంటారు. ఎప్పుడు June 16 వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే టోటల్ వాటర్ రిలీజ్డ్ ఫ్రమ్ ది ఇండస్ రివర్ సిస్టమ్ టు పాకిస్తాన్ సింధు ప్రావిన్స్ వాస్ 1.33 lakh క్యూసెక్స్ అగైన్స్ట్ 1.6 lakhs ఆన్ ది సేమ్ డే లాస్ట్ ఇయర్. ఈ ఏడాది రిలీజ్ చేసింది 1,33,000 క్యూసెక్లు. కింద సంవత్సరం ఎంత, 1,60,000 క్యూసెక్లు వాటరు లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశారు. అంటే ఎంత డ్రాప్ ఉంది, 16.87% డ్రాప్ ఉంది. ఇంకా వాటర్ లెవెల్స్ మిగిలిన పాకిస్తాన్లోని 2 రిజర్వాయర్స్లో వాటర్ లెవెల్స్ చూస్తే తర్బేలా ఆన్ ది ఇండస్ అండ్ మంగ్లా ఆన్ ది జేలం. ఇండస్ మీద ఉన్న ఒక డ్యాము, అలాగే జీలం రివర్ మీద ఉన్న ఒక డ్యాము. ఇండస్ మీద ఉన్న డ్యాము తర్బేలా, అలాగే జీలం మీద ఉన్న డ్యాము మంగ్లా. అవి డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి వాటర్ లెవెల్. ఇంకా బియాండ్ దట్ వీ కెనాట్ డ్రా వాటర్. మనం కూడా చూస్తుంటాం శ్రీశైలం నాగార్జునసాగర్ ఒకసారి ఎప్పుడో క్షామం వచ్చినప్పుడు డెడ్ లెవెల్కి వెళ్ళిపోతాయి. ఆ బియాండ్ దట్ మనం డ్రా చేయలేం వాటర్ని. సో అక్కడికి వెళ్ళిపోయినాయట. సరే, ఈ సస్పెన్షన్ రివోక్ చేస్తే కానీ పాకిస్తాన్కి నీళ్లు తాగే పరిస్థితి లేదు. అడగటానికి అభిజాత్యం వాళ్ళకి. అడిగితే మనం ఉదారంగానే ఉంటాం, సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని, నాటు ఉగ్రవాదులను దృష్టిలో పెట్టుకుని కాదు. ఏది పెడితే వాడు గొంతు నొక్కేస్తామన్నాడు ఒకడు, పీక నొక్కేస్తామన్నాడు ఒకడు, రక్తం పారిస్తామన్నాడు ఒకడు. ఈ మాయదారి సంతను దృష్టిలో పెట్టుకొని భారతదేశం అంత ఉదారత్వం పాకిస్తాన్ మీద చూపించదు, అక్కడ ఉన్న సాధారణ ప్రజానీకం మీద చూపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సీజ్ ఫైర్ తర్వాత పరిణామాలు, ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ ఒకవేళ రివోక్ చేయకపోతే తలెత్తే పరిస్థితుల గురించి విశ్లేషణ చేస్తే ఇంకొక రిపోర్ట్ కూడా దాంట్లో, అక్కడ కూడా పాకిస్తాన్లో కూడా ఒక హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో ఇండస్ రివర్ పారుతుంది, అదే సింధు నది. ఫిషర్మెన్ క్లియర్ ఏ ఫిషింగ్ నెట్ ఇన్ ది వాటర్ ఆన్ ది పార్షియల్లీ డ్రైడ్ అప్ రివర్ బెడ్ ఆఫ్ ది ఇండస్ రివర్ బెడ్లో ఫిషింగ్ నెట్ని కూడా ఎత్తేసే పరిస్థితి. టోటల్ వాటర్ రిలీజ్డ్ ఫ్రమ్ ది ఇండస్ రివర్ సిస్టమ్ టు పాకిస్తాన్ ఈజ్ ఆల్మోస్ట్ 20% డౌన్ కంపేర్డ్ టు ది సేమ్ డే లాస్ట్ ఇయర్. అది స్పష్టంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే, వాట్ డస్ ఇట్ ఎగ్జాక్ట్లీ మీన్ ఫర్ పాకిస్తాన్స్ రివర్స్ టు రీచ్ డెడ్ లెవెల్స్ అండ్ హౌ విల్ ఇట్ హర్ట్ పాకిస్తాన్ అనే ప్రశ్న వస్తే, డెడ్ స్టోరేజ్ లెవెల్స్ అనేవి దేనికి రిఫర్ చేస్తాయంటే, వాటర్ వాల్యూమ్ స్టోర్డ్ బిలో ద లోవెస్ట్ అవుట్లెట్ లెవెల్. ఇందాకే అనుకున్నాం, అంతకుమించి వాటర్ రిలీజ్ చేయలేరు. డెడ్ స్టోరేజ్కి మించి డెడ్ స్టోరేజ్ దిగువనకి వెళ్ళిపోతే అక్కడి నుంచి వాటర్ రిలీజ్ చేయడం, బయట రిలీజ్ చేయడం, అవుట్లెట్కి రిలీజ్ చేయడం సాధ్యం కాదు. ఎసెన్షియల్లీ అన్యూజబుల్ ఫర్ టిపికల్ వాటర్ సప్లై పర్పసెస్, తాగునీటికి మాత్రమే చేయాలి. దిస్ లిమిట్స్ ఇట్స్ యూస్ ఫర్ ఇరిగేషన్ ఆర్ డ్రింకింగ్. ఇరిగేషన్ ఆల్మోస్ట్ చేతులు ఎత్తేయడమే, డ్రింకింగ్ పర్పస్కి ఏమన్నా వదులుతారేమో కానీ. అలాగే రిజర్వాయర్స్లో వాటర్స్ లెవెల్స్ డెడ్ లెవెల్స్కి వెళ్ళిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. డ్యాముల్లో చూసాం, రిజర్వాయర్స్లో చూసాం. ఖరీఫ్ సీజన్ కంప్లీట్గా దెబ్బకొట్టేసింది పాకిస్తాన్లో. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఖరీఫ్ ఫార్మింగ్ హ్యాస్ ఆల్రెడీ విట్నెస్డ్ ఎ డిప్ ఆఫ్ మోర్ దెన్ 20% ఓయింగ్ టు రిసీవింగ్ 1.14 lakh క్యూసెక్స్ ఆఫ్ వాటర్ యాజ్ అపోజిట్ టు 1.43 lakh క్యూసెక్స్ ఏ డే లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఖరీఫ్ సీజన్లో 1,43,000 క్యూసెక్ల వాటర్ రిలీజ్ చేస్తే ఈ ఏడాది రిలీజ్ అయింది 1,14,000. అంటే 30,000 క్యూసెక్లు అక్కడే పడిపోయింది. ఇంకా ఖరీఫ్కి ఎఫెక్ట్ పడక ఏం చేస్తుంది.
ఖరీఫ్ క్రాప్స్ ప్రొడక్షన్ చూసేప్పటికీ కాటను, మైజా 30% నుంచి 15% పడిపోయింది పాకిస్తాన్లో. ది ప్రొడక్షన్ ఆఫ్ వీట్ ఇస్ ఆల్సో డ్రాప్డ్ బై అరౌండ్ 9% ఓయింగ్ టు ది వాటర్ షార్టేజ్ ఇన్ ద కంట్రీ. గోధుమ పంట కూడా 9%, ఇట్ అరౌండ్ 9% పడిపోయింది, 9% పడిపోయింది. ఇంతకుముందు ఒకవేళ 100% ఉంది అనుకుంటే దానికి 91% పడిపోయినట్టు. దిస్ ఈస్ ఇన్ టర్న్ విల్ హర్ట్ అన్ ఆల్రెడీ బిలోగర్డ్ పాకిస్తానీ ఎకానమీ దట్ ఈస్ హెవీలీ రిలయంట్ ఆన్ అగ్రికల్చర్. ఇంతకుముందే చెప్పుకున్నాం, వ్యవసాయాధార దేశం మనకు మళ్ళీ పాకిస్తాన్ కూడా. మొత్తం పాకిస్తాన్ ఎకానమీ డోల్డ్రమ్స్లో పడేసే విధంగా ఇది తయారైంది అని. 23% టు ది కంట్రీస్ నేషనల్ ఇన్కమ్ అగ్రికల్చర్ నుంచి వచ్చేది, 23% వస్తుంది, చాలా మేజర్ చంక్. సో ఖరీఫ్ మొత్తం పోయిన తర్వాత పాకిస్తాన్ ఇంకా రబీకి రెడీ అవ్వాలంటే ముందర తాగటానికి నీళ్ళు ఉండాలిగా. మనమేమో గొంతులు కోసేవాళ్ళు, పీకలు నొక్కేవాళ్ళని పెట్టుకుంటే తాగటానికి నీళ్లు భారతదేశం ఎందుకు ఇస్తుంది? సరే, ఇంతకీ ఇదంతా అయిన తర్వాత ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే సిచ్యుయేషన్ మైట్ ఇంప్రూవ్ వన్స్ ది మాన్సూన్ రైన్స్ అరైవ్ బట్ అంటిల్ దెన్ పాకిస్తాన్ విల్ బి క్వెంచ్డ్ ఫర్ థర్స్ట్. ఓకే, పొరపాటున ఏమైనా వర్షాలు పడితే కాస్త కూస్తే మెరుగుదల కనిపిస్తుంది. ఇప్పుడు ఏం రాశారు, ఇప్పుడు నెక్స్ట్ జరుగుతున్నది ఏంటంటే ఈ వాటర్ క్రైసిస్ చూసి బెత్తరపోయిన పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం ఒకటి కాదు 4 లెటర్స్ రాసింది ఆస్కింగ్ టు రీఇన్స్టేట్ ద ఇండస్ వాటర్ ట్రీటీ దట్ వాస్ ఫస్ట్ సైన్డ్ ఇన్ 1960. 1960లో మనం మంచితనానికి పోయి తెలియక మర్యాద కొద్దీ ప్రపంచ దేశాలన్నీ మనల్ని చప్పట్లు కొట్టాలని భావించి చేసిన 1960 నాటి సంతకానికి అనుగుణంగా రీఇన్స్టేట్ చేయండి, వాటర్ సప్లైని పునరుద్ధరించండి అని చెప్పి 4 లెటర్స్ రాసింది భారతదేశానికి. మల్టిపుల్ న్యూస్ రిపోర్ట్స్ సైటింగ్ సోర్సెస్ హ్యావ్ సెడ్ దట్ ది సెక్రటరీ ఆఫ్ పాకిస్తాన్స్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, పాకిస్తాన్ నీటిపారుదల శాఖ మంత్రి సెక్రటరీ ఆయన ఏం రాశారంటే సయ్యద్ అలీ ముర్తాజా 4 లెటర్స్ రాశారు భారతదేశానికి, రీకన్సిడర్ చేయండి ఈ డెసిషన్ అని చెప్పేసి. తర్వాత ఇండియాస్ జలశక్తి మినిస్ట్రీ హాస్ సెంట్ ఆల్ ద 4 లెటర్స్ ఫ్రమ్ పాకిస్తాన్ టు ది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కాల్ తీసుకోవచ్చు, కానీ దానికి సంబంధించి ముందర మనకి విదేశాంగ విధానం ఒకటి ఉంటుంది కదా, అందుకని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి అది రిఫర్ చేశారు. అండ్ సచ్ డైర్ ఆర్ ద సర్కమ్స్టెన్సెస్ దట్ పాకిస్తాన్ ఆల్సో రిక్వెస్టెడ్ ది వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకును కూడా అడుగుతారు, ఉచ్చి బ్రోకర్డ్ ద డీల్. ఈ మొత్తం బ్రోకరేజ్ చేసింది 1960లో ప్రపంచ బ్యాంకే. అడిగిన వాళ్ళు మనం మంచితనం కొద్దీ అడిగినా ప్రపంచ బ్యాంక్ అన్నా చెప్పాలిగా, ఇలాంటి అక్కర్లేని ఒప్పందాలు చేసుకోమాకండి చెప్పాలి. అప్పుడు అక్కడ కూడా మంచోళ్ళు ఉండబట్టి జరిగింది ఏంటంటే అంతా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో పొరుగునున్న శత్రు దేశానికి తోటి ఇండస్ వాటర్ ట్రీటీ చేసుకున్నాం అనమాట, టు ఇంటర్వ్యూన్ ఇన్ ద మ్యాటర్. అయితే వరల్డ్ బ్యాంక్ రెఫ్యూజ్ చేసింది, మేము ఇందులో మాట్లాడకము అని చెప్పేసి. పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్ అని ఒక పార్టీ ఉంది, వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఒక ర్యాలీ కూడా ఈ మధ్య తీశారు, సస్పెన్షన్ ఆఫ్ ఒక నిరసన ప్రదర్శన, ఇండస్ వాటర్స్ ట్రీటీని సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కరాచీలో పెద్ద ర్యాలీ తీశారు పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్. వీళ్ళకి ముస్లిం లీగ్లో ఒక 8 ముస్లిం లీగులు అక్కడ ఉన్నాయి, మళ్ళీ విడిగా. మనకు ఒకటే ఉంది ఇండియన్ ముస్లిం లీగ్, పాకిస్తాన్లో 8 ఉంటాయి, చిన్న చిత్తగా మల్లర పార్టీలు కనిపిస్తుంది. సో ఇండియా మొత్తానికి ఏంటంటే భారత్ 1960 తర్వాత ఎప్పుడు కూడా ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు, అంటే కఠిన నిర్ణయం, రాదర్ వీ కెన్ సే లైక్ దిస్, కఠిన నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడేంటి, ఆ వాటర్ ట్రీటీ ప్రకారం అప్రాక్సిమేట్లీ 70% ఆఫ్ ది వాటర్ ఇన్ ద సిస్టమ్ వాజ్ అలాటెడ్ టు పాకిస్తాన్. అప్పట్లో వచ్చే సింధు నదీ జలాల ద్వారా పారే దాంట్లో 70% పాకిస్తాన్కి ఇద్దామని. ఐడబ్ల్యూటీ ఇండస్ వాటర్ ట్రీటీ, ఇండియా వాజ్ ఆబ్లిగేటెడ్ టు ఎలో ద ఫ్లో ఆఫ్ వెస్టర్న్ రివర్స్ టు పాకిస్తాన్. ఒక అబ్లిగేషన్ పెట్టారు ఆ ట్రీటీ ఒప్పందంలో. వెస్టర్న్ రివర్స్ పశ్చిమాన పారే నదులని పాకిస్తాన్కి వచ్చేట్టు విత్ లిమిటెడ్ రైట్స్ ఫర్ అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ దట్ డు నాట్ అబ్స్ట్రక్ట్ రివర్ ఫ్లో. మనం ఎందుకు వాడుకోవాలి ఆ మిగిలిన 30% అంటే వ్యవసాయం కోసం, రవాణా సౌకర్యాల కోసం, అలాగే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కోసం మాత్రమే వాడుకోవాలి. సో ఈ ట్రీటీని సస్పెన్షన్లో ఉంచడం అనేది పాకిస్తాన్ని దాన్ని అన్ యాక్ట్ ఆఫ్ వార్ అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు, విత్ ఫుల్ ఫోర్స్ అక్రాస్ ద కంప్లీట్ స్పెక్ట్రమ్ ఆఫ్ నేషనల్ పవర్ అని అనేవాళ్ళు ఉన్నారు. ఇట్ వాజ్ ప్రిపేర్డ్ టు రెస్పాండ్ విత్ ఫుల్ ఫోర్స్ అక్రాస్ ది కంప్లీట్ స్పెక్ట్రమ్ ఆఫ్ నేషనల్ పవర్. జూన్ 17న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావర్ భుట్టో జర్దారీ వారు ఏమన్నారంటే, వాళ్ళు ఒక జర్మన్ బ్రాడ్కాస్టర్కి, ఉర్దూ బ్రాడ్కాస్టర్కి ఇచ్చిన దాంట్లో, ఎనీ అటెంప్ట్ బై ఇండియా టు బ్లాక్ పాకిస్తాన్స్ వాటర్ సప్లై
వుడ్ బి సీన్ యాజ్ అన్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ లీవింగ్ పాకిస్తాన్ విత్ నో ఆప్షన్ బట్ వార్. సింత చచ్చినా పులుపు సావలేదని మన తెలుగులో సామెత ఉంది. అంత చేటు మొటికాయ దెబ్బలు తగిలి పరువు పోయి ప్రపంచంలో గాడిదల మీద ఎక్కించి గుండు కొట్టించి తిప్పినా సరే వాళ్ళ దాంట్లో ఆ పులుపు సావలా. ఏమంటాడు జూన్ 17 ఆయన ఒక జర్మన్ బ్రాడ్కాస్టర్ DW ఉర్దూ అనే దానికి ఇచ్చిన దాంట్లో ఇంటర్వ్యూలో, భారతదేశం చాలా ఎక్కువ చేస్తుంది, ఒకవేళ వాటర్ సప్లై కనుక అది బంద్ చేయాలనే కఠిన నిర్ణయం తీసుకుంటే మాకు వార్ తప్పితే ఇంకొక ఆప్షన్ లేదని. నీకేముందని నువ్వు వార్ చేస్తావు? గట్టిగా బయటకు వస్తే 2 జతల బట్టలు కొనుక్కోవడానికి మీ దగ్గర మీ పాకిస్తాన్ ప్రీమియర్ దగ్గర డబ్బులు లేవు. ఇవాళ పొద్దున్న టిఫిన్ చేస్తే సాయంత్రానికి ఏమన్నా తినగలమా అని మార్కెట్లో కొనుక్కోవడానికి డబ్బులు లేవు, మార్కెట్లో వస్తువులు లేవు. మీ ఆర్థిక వ్యవస్థ శిథిలం అయిపోయింది. ఇవాళ నువ్వు వారు ఏం చేస్తావు? ఆ చైనా నుంచి అరువు తెచ్చుకున్న దీపావళి టపాకాయలు తీసుకొచ్చి దాంతో వారు చేస్తావా? నిన్ను అప్పటికి అండర్ ఎస్టిమేట్ చేయవు, ఎందుకంటే నువ్వు నేరుగా చేయకపోవచ్చు. వాళ్ళు వీళ్ళు ఇచ్చినవి అరువు తెచ్చుకొని మీ మిలిటెంట్ దగ్గర ఉన్న ఆయుధాలు వీటితో కలిసి మీరు చేసే ఎదవ పనులు ఏంటనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇవాళ ప్రపంచం మిమ్మల్ని చాలా హీనంగా చూస్తుంది. ఇరాన్ పట్లైనా కొన్ని గౌరవం ఉందేమో కానీ, ఎందుకంటే ఒక సిస్టమాటిక్ కంట్రీ అని, మీ పట్ల ఎవరికి లేదు అది. పైగా మీరు ఒక భిన్నమైన వాదన తీసుకొచ్చారు, మేము అసలు ఇజ్రాయెల్ని దేశంగా కన్సిడర్ చేయమని. మిమ్మల్ని ఎవడు చేస్తున్నాడు? మీరు వాళ్ళని చేసే ముందర ఈ ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సో మొత్తానికి ఏంటంటే ఈ డెసిషన్ వల్ల ఫీజిబిలిటీ స్టడీ ఒకటి చేయాలి. కన్స్ట్రక్టింగ్ ఏ 130 kilometers లాంగ్ కెనాల్ ఫర్ రీడైరెక్టింగ్ ద సర్ప్లస్ ఫ్లో ఫ్రమ్ ది 3 వెస్టర్న్ రివర్స్ ఆఫ్ ది ఇండస్ వాటర్ సిస్టమ్ టు పంజాబ్, హర్యానా అండ్ రాజస్థాన్. భారతదేశం ఏం చేస్తుందంటే, ఎలాగూ ఇండస్ వాటర్ ట్రీటీని మనం సస్పెండ్ చేసి ఉన్నాం కాబట్టి ఆ సర్ప్లస్ వాటర్ని భారతదేశంలోని హర్యానా, పంజాబ్, రాజస్థాన్లకి మళ్లించడానికి 113 kilometers లాంగ్ కెనాల్ నిర్మాణం మీద ఒక ఫీజిబుల్ స్టడీ చేయాలని చెప్పేసి ఆదేశించింది సంబంధిత శాఖని, అధికారుల్ని. ఇందులో హోంశాఖ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, జలశక్తి శాఖ ఇన్వాల్వ్ అవుతుంది. 110 kilometers లాంగ్ కెనాల్ టు రీడైరెక్ట్ ది సర్ప్లస్ వాటర్ ఆఫ్ సింధు. సర్ప్లస్ ఎప్పుడు వస్తుంది? మాన్సూన్ అప్పుడు సర్ప్లస్ వస్తుంది. దాన్ని ఈ 3 రాష్ట్రాలకి మళ్ళిస్తే ఈ 3 రాష్ట్రాల గొంతు తడుస్తుంది. సో ఇదండి మొత్తానికి పాకిస్తాన్ గొంతు ఎలా ఎండిపోయింది, ఎలా ఎండిపోయేలా పాకిస్తాన్ చేసుకుంది. ఇన్ని డీటెయిల్స్ తోటి చెప్పాం కాబట్టి ఇంత జరిగిన తర్వాత కూడా చింత చచ్చినా పులుపు సావలదనే ధోరణితోటి పాకిస్తాన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఒంటె అది ఎడారి అనుకొని ఆ ఇసుకలో వెళ్ళి కూర్చుంది. అర్థమైంది కదా ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి. పిచ్చ వేషాలు, పిచ్చ ప్రలాపనలు పేలితే గొంతు నిలిమేస్తాం, పీక నొక్కేస్తాం, రక్తం పారిస్తాం. అలాగే ఒకవేళ వాటర్ ఆపితే యుద్ధం చేస్తాం. ఇప్పుడు మీరేంటో ఏమిటో తెలుసుకోకుండా ఆ మిడిసిపాటు ఉంది చూసారా పాకిస్తాన్ ప్రభుత్వం, పాలకులు. వీళ్ళకి ఇంకొక సెనేటర్ ఉంది, ఒక ఆవిడ ఏంటంటే ఇంత హడావిడిలో కూడా అయోధ్యకి సైన్యాన్ని పంపిస్తుంటే ఇటుకలు తీసుకొని వస్తారట. బాబరీ మసీదు కూలిన చోటే వాళ్ళు మసీదు కడతారట. సో ఇట్లా అంత మొత్తం స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఉన్నాయి. కార్టూన్ క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్. అండ్ ఈ ఉగ్రముఖులు, ఆయన కనుక యూనిఫామ్ ఇస్తే ఆయన కూడా ఒక జనరల్ అయిపోతాడు. ఈయన జిహాదీ జనరల్, ఈయన తండ్రి ఒక టెర్రరిస్ట్. సో ఈయన జిహాదీ జనరల్. ఇలాగే ఉంటుంది పాకిస్తాన్. వాళ్ళు మారనంత వరకు భారతదేశం కూడా మారాల్సిన అవసరం లేదని నెటిజన్స్ చాలా స్పష్టంగా భారతదేశ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.